రేవంత్ రెడ్డి గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. కోర్టు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత మేము ఒక పిటిషన్ ఫైల్ చేశాం. ఆ పిటిషన్ ఏంటంటే ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన ఓటు వేయాలి కనుక అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు కనుక ఆ హక్కు ప్రకారం ఓటు వేయడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి మేము పిటిషన్ దాఖలు చేశాం. ఆయన ఓటు వేయడానికి కోర్టు వారు అనుమతించారు. ఆయన ఓటు వేసిన తర్వాత ఆయన్ని రిమాండ్కు తీసుకువెళ్తారు. కేసు రిమాండరీలో చాలా విషయాలు వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ఇట్లా డబ్బు ప్రలోభ పెట్టారని ప్రయత్నం చేశారని స్టీఫెన్ గారిని ఇట్లాంటి రిమాండ్ రిపోర్ట్లు చెప్పడం జరిగింది. వాటన్నిటి మీద కూడా మేము లీగల్ స్టెప్స్ ఇక కోర్టులో మేము తీసుకుంటాం అన్నమాట. 10 కోర్టు బెయిల్ పిటిషన్ అది మూవ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు ఇది అర్జెంట్ కనుక ఓటు విషయం 9 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది కనుక ముందు ఈ పిటిషన్ మూవ్ చేశాం. కోర్టు వారు అనుమతించారు. ఓటు ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత రిమాండ్కి తీసుకువెళ్తారు. ఈ లోపల తనకి ఆ తోపులా పోలీసు వాళ్ళు చేసినప్పుడు తనకి చేతికి దెబ్బ తగిలిందని హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ కావాలని చెప్పేసి జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జడ్జి గారు వారిని హాస్పిటల్కి కూడా ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్లమని చెప్పేసి ఓవరాల్ గా ఆదేశాలు జారీ. రేవంత్ రెడ్డి ఇంకేమైనా అభ్యర్థించారా న్యాయమూర్తి కోర్టు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు పోలీసు వారు ప్రవర్తించిన విధానాన్ని గురించి, రెండోది ఆయనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పెయిన్స్ వీటికి సంబంధించినటువంటి డాక్టర్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటివి వారిని రిక్వెస్ట్ చేశారు జడ్జి గారిని. అవి కూడా కన్సర్న్ లోకి తీసుకుని హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా డాక్టర్ చూపించి తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది. అదంతా కోర్టులో విచారణ ఇప్పుడు ఏమీ జరగదు. ఆయన జరిగింది ఇంతవరకే. రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ వరకు 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ లోపు ఇక తర్వాత మేము బెయిల్ అప్లికేషన్ అవన్నీ కూడా మేము కోర్టులో మూవ్ చేస్తాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు నేరుగా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది. అది పోలీసులు ఏ టైంలో తీసుకువెళ్తారన్నది అది పోలీసు వారికి డైరెక్షన్ ఇచ్చారు. వాళ్ళని ఓటు వేయించి తీసుకువెళ్ళి తర్వాత రిమాండ్కి ఇవ్వన్నారు. అది పోలీసు వారు వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుని తీసుకువెళ్ళారు. న్యాయమూర్తి ఇంకా ఏమైనా అడిగారా? దీని గురించి ఈ స్టేజ్ లో న్యాయమూర్తి గారు విచారించేది ఏమీ ఉండదు. రిమాండ్ ఇవ్వడమే. రిమాండ్ ఇచ్చారు. మేము ఇచ్చిన పిటిషన్ మీద ఓటు వేయడానికి వేసిన పిటిషన్ మీద ఓటు వేయడానికి అనుమతించారు. కోర్టు వారి ఆర్డర్ పాస్ చేస్తారు. దీనికి సంబంధించి న్యాయవాది ప్రస్తుతం అన్ని విషయాలను వివరించారు కాబట్టి వీళ్ళ రేవంత్ రెడ్డికి ఓటు వేసే అవకాశాన్ని కూడా న్యాయమూర్తి కల్పించారు. దీనికి సంబంధించి సార్ ఒక్క నిమిషం దీనికి సంబంధించి ఇంకా లోపల రేవంత్ రెడ్డి ఏమేమి అభ్యర్థి ఆయనకి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. రేవంత్ రెడ్డి ఇంకా ఏమైనా అభ్యర్థించారా న్యాయమూర్తి? రేవంత్ రెడ్డి గారు ఇంకా పైగా అభ్యర్థించలేదు. అడ్వకేట్స్ గా మేము మాట్లాడాము. దాన్ని 14వ తేదీ వరకు డిమాండ్ చేశారు. ఈ వాదనలో ఏమి ఆ వాదనలో వినిపించారు? మేము వాదనలు వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేని ఓటు హక్కు అసెంబ్లీ ప్రొవోక్ అయినట్టు కంపల్సరీగా అలౌ చేయాలా. దాని మీద పిటిషన్ వేస్తే అలౌ చేశారు. ఆ పిటిషన్ ఇప్పుడు ఓటుకు పర్మిషన్ ఇచ్చారు. ఈ వాదనలో ఏమేమి ప్రధానంగా వినిపించారు? ప్రధానంగా పోలీసు వారు పెట్టిన కేసులని తప్పుడు కేసులని అతన్ని బెయిల్ కోసం ఇప్పుడు వేయబోతున్నాము. ప్రధానంగా మాకు ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు అతను ఈ రోజు రాజ్యాంగ పరంగా అతనికి ఉన్న ఓటు హక్కు వినియోగించుకోవడానికి పర్మిషన్ అడిగాము. దానికి జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు అతన్ని ఓటు ఇచ్చేదానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఓటు హక్కు వేసే విషయంలో ఏసీబీ తరపు లాయర్ ఏమైనా వాదించారు? ఏసీబీ తరపు న్యాయవాది ఇక్కడికి రాలేదు. వాళ్ళ తరపు ఆఫీసర్స్ మటుకు ఏసీబీ ఆఫీసర్స్ మటుకే వచ్చారు. ఏం చెప్పారు వాళ్ళు? దీన్ని ఏమైనా అపోజ్ చేశారు? అపోజ్ చేయలేదండి. ఇంకా లోపల ఏం జరిగింది? 14 రిమాండ్ మాత్రమే తీసుకెళ్లిన తర్వాత రిమాండ్ చేస్తారు. మేము మా అభ్యర్థిని పెట్టాము. మా అభ్యర్థిని స్వీకరించారు. మీరు ఇవాళ బెయిల్ పిటిషన్ ఇవాళ మూవ్ చేస్తారు? ఇప్పుడు మూవ్ చేస్తున్నాం 10:30కి. కన్సల్ట్ కోర్టులో మూవ్ చేస్తాం. అంటే ఎట్లాంటి వాదనలు దాంట్లో ఏమేమి కంటెంట్ ఏ విధంగా? కంటెంట్స్ అంటే ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ రాజ్యాంగంగా ఓటు వేసుకునే హక్కు ఉంది కనుక 9 గంటలకే ఓటింగ్ రైట్ ఉంటుంది కనుక
అప్పటి నుంచి ముందు ఓటింగ్ రైట్ వేసి పర్మిషన్ ఇచ్చి తర్వాత రిమాండ్కి పంపించమని చెప్పడం జరిగింది. ఓటింగ్ వేయడానికి కోర్టు వారు పర్మిషన్ ఇచ్చారు. ఆ స్టేజ్ ఇంకా రాలేదు. మేము బెయిల్ అప్లికేషన్ ఇప్పుడు కోర్టులో మూవ్ చేస్తున్నాం. కోర్టు బెయిల్ అప్లికేషన్ ఇరేటప్పుడు మేము వాదనలు వినిపిస్తాం. బెయిల్ అప్లికేషన్ లో మీ కంటెంట్ ఏ విధంగా ఓటు హక్కు వినియోగించిన తర్వాత కోర్టుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మాత్రం రేవంత్ రెడ్డి తాను పోలీసుల ఇదిలో కొంచెం గాయపడ్డాను, తన భుజానికి కొంత దెబ్బ తగిలింది అనేటువంటి విషయాన్ని కూడా న్యాయమూర్తికి చెప్పారు. తనకు హాస్పిటల్ కు తీసుకువెళ్లాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన న్యాయమూర్తికి విన్నవించారు. అలాగే ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం న్యాయమూర్తి నివాసం నుంచి ఆయన్ను నేరుగా అసెంబ్లీకి తీసుకువెళ్తారు. అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత జైలుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మరొక 15-20 నిమిషాల్లో రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి తీసుకువెళ్తారు. మిగతా 2 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లను జైలుకు తరలించేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. రైట్ శర్మ, మళ్ళీ